హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా తమ్ముడిది బర్త్డే అనమాట. సో ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ అదని చూపిస్తాను నేను. మా తమ్ముడు వాళ్ళిద్దరు అండ్ అలాగే మా బాబాయ్ కలిసి ఈరోజు డెకోర్ చేస్తున్నారు. పెద్ద హెవీగా కూడా ఏం చేయలేదు, నార్మల్గా బెలూన్స్ పెట్టేసి అవి చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఇదివరకు మా చిన్న తమ్ముడు బర్త్డేకి ఎక్కువ బెలూన్స్ తెచ్చారు. ఆ ప్యాకెట్స్ అన్ని తిరుపతిలో ఉండిపోయాయంట. మా బాబాయ్ తీసుకురావడం మర్చిపోయాడు. సో ఇక్కడేమో బెలూన్స్ కొనడానికి లేవు అని చెప్పారంట. కొంటే ఒక 2-3 షాప్స్లో అడిగితే అసలు లేవు అని చెప్పారంట. సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో బెలూన్స్ లేకపోతే ఇంకా ఎక్కువ డెకరేషన్ అంటేనే బెలూన్స్ కదా బర్త్డేస్కి. ఇక్కడ మా తమ్ముడు చూడండి, మా బాబాయ్ మొబైల్ తీసుకొని అది లాక్ ఫింగర్ పెడుతున్నాడు. సో అదేమో ఫింగర్ తీసుకోదు కదా, అది ఇందా నుండి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి పిల్లలకి మొబైల్ అంటే పిచ్చి అయిపోయింది అసలు. మనం ఎలా చేస్తే అలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫింగర్ మా బాబాయ్ పెట్టడం చూసి వాడు కూడా ట్రై చేస్తూ ఉన్నాడు. పిన్ని ఎట్లయినా తింటారులే, ఎట్లయినా తింటారులే. అట్లేం కాదు, ఏది పెట్టినా తింటాడే. ఒక వాయి వేసి పిల్లలకు నీళ్ళని మొత్తం లేకుండా నీళ్ళు పోసుకొచ్చుకుంటాం. మా పిన్నికి కెమెరా ఆన్ చేసేసరికి పాపం సిగ్గైతుంది. నార్మల్గా అయితే అంతేం పడదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా. ఇది ఇక్కడ పెట్టారా అంటున్నా. తింటాడు. తింటా తింటా. ఏంటి అయ్యి, ఏంటి శివా? ఏంటిది? అక్షింతలు ప్లేట్లు కుంకుమాయ అదిరిపోయింది పాపం. అవి పెట్టమంటావా అన్ని? నేను చెప్పా కదా పట్టదు, బయటకు వస్తుంది కదా మూతి. పట్టకుంటే ఇవి తీసే ఇవి తీసే ఇవి తీసి ఇవి మొత్తం తీసేసి గోధుమ పిండి అట్లు. ఓ అది కింద పోతుంది, గోధుమ పిండి కింద పోతుంది. ఆ చేతులు అదే నేను చెప్పేది. పక్కనే పెట్టు. ఎవరు పెడతా? మా పిన్ని వాళ్ళు మేము మార్నింగే వస్తాము అనుకొని, ఆఫ్టర్నూనే వస్తాము అనుకొని ముందే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఉంచారు. అంటే బిర్యానీ ఇవన్నీ కుక్ చేసి ఉంచారు. బట్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయిందనమాట. అంటే కేక్ కటింగ్ నైట్ కదా అనేసి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అప్పటికే మా పిన్ని అన్నీ వండేసిందంట. సో ఇప్పుడు ఇంక వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా మళ్ళీ ఇప్పుడు మా కోసం వడలు స్పెషల్గా ప్రిపేర్ చేశారు. పకోడీ మాత్రం చికెన్ పకోడీ ఆఫ్టర్నూన్ చేసి ఉన్నారు కదా, సో అది 2 కాంబినేషన్లో మాకు ఇచ్చారనమాట. ఖుషి అది పిన్న ఒకసారి సరే అందు వేసినా తింటాం కదా. ఓపెన్ చేయి. సరిగాను మొత్తం క్రీమ్ పోయిద్దిలే.
డోరేమాన్. డోరేమాన్ కదా ఇది. డోరేమాన్ స్పైడర్ మ్యాన్. అవును. పోయి ఆగా మామూలుదే పోయినసారి నానమ్మ తెచ్చింది చూడు అలాంటి మోడల్. ఓకే అక్షంత దీంట్లో కలపాలి కదా. ఇటు చూపి ఇటు చూపి. డన్. ఏంటి ఖుషి? ఏంటిది అది? లైటా? హాయ్ ఖుషి, హాయ్ చెప్పు. హాయ్. వాళ్ళ ఉన్నారు కాపెట్టుకొని ఇక్కడ. అది తీసుకొని పోతే నువ్వు అడుగుతాడు వాడు, నా లైట్ నాకేమంటాడు వాడు. తీసుకో. ఇటు సైడ్ అయితే బాగా, ఇప్పుడు ఇటు సైడ్ అవుతుంది మామూలుగా. చూడు ఎలా అవుతుందో, ఇక్కడ చూడు ఎలా అవుతుంది, చీకటి లాగా వచ్చింది, ఫ్లాటే రాదు. ఇక్కడ మేము లైట్ సెట్టింగ్ చూసుకుంటున్నాము, అంటే ఇటు సైడ్ వెళ్తురు వస్తుంది అని. బట్ ఇటు సైడ్ అయితే మనం ఎక్కడైతే బర్త్డే కేక్ కట్ చేస్తున్నామో అటు సైడ్ సరిగా లైటింగ్ రావట్లేదు అనమాట. అంటే ఆపోజిట్లో లైట్ ఉండడం వల్ల అంత రావట్లేదు. ఇటు సైడ్ చూస్తున్నాము చాలా బాగా వస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నవ్వు ఖుషి. చాక్లెట్ తీసేస్తా. నవ్వు. నితీష్, నితీష్ హాయ్ చెప్పు. కింద పడతారు కదా, తిరిగేటప్పుడు తిరిగితే కింద పడతారు. వెళ్ళనేది చిన్నపిల్లలతో కేక్ కట్ చేపించడం అంటే మామూలు విషయం కాదు. ఒకరు ఒకవైపు ఉంటే ఒకరు ఒకవైపు ఉంటారు. యాక్చువల్గా బర్త్డే మా పెద్ద అబ్బాయిది అనమాట, మా బాబాయ్ వాళ్ళ పెద్ద అబ్బాయిది. సో వీడు చిన్నోడు చూడండి, అసలు కేక్ పెడుతుంటే అస్సలు తినట్లేదు. వాడి చేతితో వాడే తీసుకొని తినాలంట. సో అస్సలు పెడుతున్నా కూడా వేరే వాళ్ళు పెడుతున్నా తినట్లేదు. ఇంకా అక్షంతలు అంటే అస్సలు ఉండట్లేదు. ఇంకా వాళ్ళిద్దరు మా పిన్ని మా బాబాయ్ వేసే వరకు ఉండడమే పెద్ద గగనం. ఇంకా ఇద్దరు చెరొక వైపు ఒకరిని పట్టుకుంటే ఇంకొకరిని కూర్చుంటారు. అలా ఇద్దరిని మేనేజ్ చేసేసరికి మామూలు విషయం కాలేదు వాళ్ళకి పాపము. ఇంకా మా చిన్న తమ్ముడు ఉంటారా, ఇంకా ఆ కేక్ తీసుకొని తినే పనిలోనే ఉన్నాడు వాడు. ఆ క్రీమ్ మొత్తము అప్పటికే పాపం వాడికి జలుబు ఉన్నింది. తినిపోయేసరికి అప్పటి వరకు అసలు టచ్ చేయనీలేదు. ఇంకా అందుకే ఒక్కసారిగా ఆ కేక్ చూసేసరికి దాని మీద మొత్తం అంతా నలిపేస్తున్నాడు ఆ కేక్ని పట్టుకొని.
పైన క్యాప్స్ ఇద్దరికి తెచ్చాడు మా బాబాయ్. అంటే 2 కేక్స్ కదా కొనింది. సో 2 క్యాప్స్ అలా 2 మొత్తం అన్ని సెట్స్ కొన్నారు. పిన్ని దగ్గర కొనండి, బాబాయ్ దగ్గర కొనండి. పిన్ని ఊర్లో అబ్బాయి, ఈ అబ్బాయి చిన్నోడు అటు పక్కన పెద్ద ఎప్పుడు వస్తారులే వీళ్ళిద్దరు. ఖుషి నించో నించో ఖుషి. ఓకే ఖుషి బిజీగా ఉండు. ఇలా కేక్ కటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము కంప్లీటెడ్గా. ఇది మాత్రం పట్టుకోవడానికి అస్సలు అవ్వలేదు మా చిన్నోని మాత్రము. ఇంకా బట్ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా ఏదో ఒకటి ఫుడ్. యాక్చువల్గా ఏమేమి తెచ్చారంటే సమోసా అండ్ అలాగే జిలేబీ తెచ్చారు అండ్ థమ్సప్, స్ప్రైట్, ఇవి 2 కూల్ డ్రింక్స్, కేక్ మనం ఎలాగో కట్ చేసాం కదా ఆ కేక్ అండ్ ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చామన్నమాట. 2 సమోసా, 2 జిలేబీ, జాంగ్రీ అంటారో నాకు కూడా తెలియదు. ఆ రెండిట్లో నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. బట్ మీకు ఏదైనా తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకెలా వచ్చిన మొత్తానికి ఇలా ఇచ్చామన్నమాట. 2 అవి 2 అన్నీ 2 2 2 పెట్టేసి ఇచ్చాము వచ్చిన వాళ్ళందరికీ గెస్ట్లకి. ఇక్కడ మా తమ్ముడు చూడండి ఇప్పటివరకు కొట్టిన స్ప్రే సరిపోదని మళ్ళీ స్ప్రే బాటిల్ రెడీగా పట్టుకున్నాడు కొట్టాలి అనేసి. వీళ్ళు ఊరు దగ్గర నుండి వచ్చారు అండ్ అలాగే ఇంకో తమ్ముడేమో విజయవాడలో ఉంటాడు. కానీ బట్ ఇప్పుడు మా నాన్నమ్మ దగ్గరికి వచ్చాడంట వాడు. ఇంకా వాడు కూడా వచ్చాడు ఇక్కడికి. మమ్మల్ని కూడా మా బాబాయ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇంకా అలా మేము కూడా వెళ్ళామన్నమాట. చెప్పాను కదా అన్నీ 2 2 ఇలా పెట్టాము అనేసి. ముందు ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కలా అనమాట. ఫస్ట్ సమోసా అండ్ అలాగే జిలేబీ పెట్టిన తర్వాత మళ్ళీ కేక్ దగ్గర తీసుకుని వెళ్ళి ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా ఇవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది కదా. ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా చిన్న తమ్ముడు చూడండి నాకు కేక్ పూస్తా అని నా వెంటబడుతూ ఉన్నాడు. వద్దు అని చెప్పినా సరే అస్సలు వినకుండా కేక్ మొత్తం నీకు పూస్తా అని వచ్చేస్తూ ఉన్నాడు అనమాట. సో అంతే ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అన్న కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత వీడియోస్ కూడా చూడండి. అంతే ఇంకా ఈ వీడియో బాయ్.